కొత్తగూడెం పట్టణం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని డివిజన్లకు చెందిన పోలీసులు, వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది పలు క్రీడల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే క్రీడలు ముగింపు రోజు నిర్వహించి పోలీస్ క్రీడాకారులకు మెడల్స్ అందించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. క్రీడలు ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో జిల్లాకు చెందిన అనేక మంది పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారని తెలిపారు. Seventh platoon captain district police office Bhadrad Kottagudem, flag holder Vijay Kumar PC, placard holder Swati WPC. Eighth platoon captain home guards flag holder SK Khan HG, placard holder Ashok home guard officer. This is the testament of dedication of police personnel of Bhadradri Kottagudem district. What a huge and colorful moment of parade. ఇప్పుడు ఆగు ఒక్క నిమిషం అక్కడే యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గేమ్స్ ని We're all gathered here for Sports Event 2025. A cheer and absolute thrilled moment. Here we go. సో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ఈ రోజు అఫీషియల్ గా ఓపెన్ అయిందండి. ఇది 3 days ఈవెంట్. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి 8 teams పార్టిసిపేట్ చేస్తున్నాయి. 5 సబ్ డివిజన్స్, అదేవిధంగా డిపిఓ స్టాఫ్, ఏఆర్ సిబ్బంది, అదేవిధంగా హోంగార్డ్ ఆఫీసర్స్ అందరు కలిపి కూడా 8 teams పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది 3 days ఈవెంట్ అండి. దీంట్లో మెన్స్ కి, ఉమెన్స్ ఆఫీసర్స్ అందరికి కూడా వివిధ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ లో ఉండి గేమ్స్ ఆడడానికి కూడా వి గెట్ లైక్ వెరీ లెస్ టైం. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి ఈ 3 days అనేది వాళ్ళకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ టైప్ ఉంటుంది. ఈ రిఫ్రెష్మెంట్ తర్వాత వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫు నుంచి కూడా మనకు ఏవైతే గేమ్స్ కండక్ట్ చేశారో దాంట్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి మంచిగా ప్రతిభ కనబరిచారండి. చాలా మెడల్స్ కూడా సాధించారు. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈసారి 3 days ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 8th రోజు అఫీషియల్ గా క్లోజింగ్ సెరమనీ ఉంటుందండి. అందరికి కూడా ట్రోఫీస్ అండ్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్